జుట్టు అంటే ఎవరికిష్టం ఉండదో. అందమైన జుట్టు కోసం ఆడవారితో పాటు మగవారు కూడా తాపత్రయపడుతుంటారు. కానీ మగవారిలో ఎక్కువ శాతం మంది బట్టతలతో బాధపడుతుంటారు. దాని పరిష్కారం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలను పోగొట్టుకునేందుకు చికిత్సలు కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి వారిని మోసం చేసే పనిలో పడ్డారు కొందరు వ్యక్తులు. బట్టతలకు వెంట్రుకలు మొలిపిస్తామంటూ నమ్మపలికి క్యాష్ చేసుకుంటున్నారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయేమో అని ఆశపడి వెళ్లిన వారికి నిరాశ మిగులుతోంది. పైగా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. బట్టతల మీద జుట్టు రప్పిస్తామంటూ ఉప్పల్లో 2 వ్యక్తులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉప్పల్ బగయత్లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు జనం ఎగబడ్డారు. ఫీజు 300, షాంపూ, ఆయిల్కు 700 చొప్పున మొత్తం 1000 వసూలు చేశారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ జనం మాత్రం భారీగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా రాజ్నాయక్ తండాకు చెందిన హరీష్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానంటూ హరీష్ ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశాడు. ఇది వేగంగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో పెద్ద సంఖ్యలో బాధితులు శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. బాధితులకు నున్నగా గుండు గీసి తలపై ఆయిల్ రాసి 3 నెలల్లో వెంట్రుకలు వస్తాయని నమ్మించాడు. అయితే తాము మోసపోయినట్లు గ్రహించిన కొందరు బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్టాల్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో 2ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో జరగడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే పాత బస్తీలో 100 మందిని మోసం చేశాడు ఓ వ్యక్తి. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే ఇలాంటి వాటికి మోసపోవద్దంటూ బట్టతల ఉన్నవారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.